ఇప్పటివరకు దాదాపు చాలామంది నాయకులు పార్టీలోంచి పుట్టారు. కానీ మొట్టమొదటిసారి ప్రజల్లో నుంచి పుట్టినటువంటి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీర్తింపబడుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ నెల 7న ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటించారు. అడవి తల్లి బాట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే అనేక గ్రామాలను సందర్శించారు ఆయన. అదే క్రమంలో భాగంగా పెదపాడు అనేటువంటి గ్రామాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఆ గ్రామంలో రోడ్లు లేవు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. అక్కడ నాగరికతకు చాలా దూరంగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫాస్ట్ కల్చరు అక్కడ అస్సలు 1% కూడా కనిపించటం లేదు. రోడ్లు లేవు, ప్రసార సాధనాలు లేవు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. కానీ ప్రజలు పడుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి దైనందినమైనటువంటి పరిస్థితులు ఆయన చాలా స్పష్టంగా దగ్గర నుంచి చూశారు. రోడ్లు లేక దారుణంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజలు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నటువంటి ఆ దృశ్యాలు ఆయన కదిలించాయి. పెద్ద పెద్ద రాళ్ళు, గులకరాళ్ళు, నడిచేటప్పుడు కాళ్ళకు ఒత్తుకుపోతున్న పరిస్థితులు. అక్కడ అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. కానీ మనుషులు, గిరిజనులు అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వారు పడుతున్న ఇబ్బందులు చూశారు ఆయన. అసలు చెప్పులు లేకుండా వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, చెప్పులు లేకుండా వీళ్ళు ఎలా నడుస్తున్నారు ఈ ప్రాంతంలో అని చూసి ఆయన చెలించిపోయారనమాట. ఎంతోమంది నాయకులు ఆ ప్రాంతాల మీదుగా వెళ్ళారు గతంలో. కానీ ఏ నాయకుడు కూడా అసలు వారు పడే ఇబ్బందుల గురించి పట్టుమని 10 నిమిషాలు ఆలోచించిన పరిస్థితులు లేవు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతోమంది హేమాహేమీలు పరిపాలించారు. ఓ ఎన్టీ రామారావు గారు, ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇలాంటి హేమాహేమీలు ఎంతోమంది పరిపాలించారు. ఓ మర్రి చెన్నారెడ్డి గారు. కానీ మరి వాళ్ళు ఎవరో కూడా అన్ని సమస్యలు తీర్చలేకపోయారు. అంటే సాధారణంగా అందరు నాయకులు అన్ని సమస్యలు తీర్చలేరు అనుకోండి. కానీ ఆ ప్రాంతాలను, ఆ గిరిజన ప్రాంతాలను పర్యటించలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను పర్యటించలేకపోయారు. కానీ డిప్యూటీ సీఎం పర్యటించారు. పెదపాడు అనే గ్రామాన్ని పర్యటించారు. అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూశారు, చెలించిపోయారు. వెంటనే ఆయన తన కార్యాలయ సిబ్బందితోటి వారి అవసరాలు ముందు తీర్చాలని చెప్పేసి వారికి ఆర్డర్స్ చేశారు. అక్కడ ఎవరైతే స్థానికంగా ఉండే అధికారులు ఉంటారో ఆ అధికారుల ద్వారా, ఉపాధి హామీ అధికారుల ద్వారా కొంత డేటా తెప్పించుకున్నారు. ఎంతమంది ప్రజలు చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఇక్కడ. అంటే చెప్పులు కూడా కొనుక్కోలేని అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు, గ్రామాలు ఇంకా ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అనేది ఆయన పర్యటిస్తే కానీ తెలియట్లే పాలకులకి. అఫ్కోర్స్ ఆయన పాలకుడే. 10 నెలలు అయింది ఆయనకు ఆ చేతికి అధికారం వచ్చి. మరి అంత ముందు వరకు కూడా ఎవరికీ తెలియలేదు. మరి 345 మంది చెప్పులు లేకుండా ఆ ప్రాంతంలో, ఆ గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు తన సొంత డబ్బులతోటి 345 మందికి చెప్పులు పంపించారు తన కార్యాలయ సిబ్బంది ద్వారా. వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్పులు పంపిణీ చేశారు. ఆ గిరిజన ప్రజలు ఆ చెప్పులు వేసుకొని ఆనందంతో మురిసిపోయారు. ఒక ఉప ముఖ్యమంత్రి తన సొంత డబ్బులతోటి మా బాధలను, మా కష్టాలను చూసి చెలించిపోయి మాకు చెప్పులు పంపించారని చెప్పేసి చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటి వరకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది పరిపాలన చేశారు. కనీసం మమ్మల్ని చూడటానికి కూడా ఎవరు రాలేదు. మా బాధలు విన్న నాయకుడు లేడు. ఒకవేళ కొంతమంది మా బాధలు విన్నప్పటికీ కూడా వారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం కూడా వారి మనసులో కానీ, వారి మెదడులో కానీ మా గురించి ఆలోచించే పరిస్థితే చేయలేదు అనేటువంటి అభిప్రాయం వారికి కలిగింది. కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం అక్కడ పర్యటించి వారిని కల్లారా వారి పడుతున్న కష్టాలు చూసి, అక్కడ రోడ్ల దుస్థితిని చూసి, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూసి, ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇంత అభివృద్ధి చెందుతున్నా
మరి జిల్లాకు ఐటీ హబ్ కడతామంటున్నా, జిల్లాకు ఒక ఎయిర్‌పోర్ట్ కడతామంటున్నా, కొన్ని గ్రామాల్లో కనీసం ప్రజలకు తాగడానికి మంచినీరు లేదు. అసలు ప్రజలు కనీస కాళ్ళకి చెప్పులు వేసుకొని తిరిగే పరిస్థితి లేదు. ఆ చెప్పులు రూ. 100 పెట్టి చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేని పరిస్థితులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నాయి అనేది ఉప ముఖ్యమంత్రి గారు చూసి చెలించిపోయి